హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుద్ర డెవలపర్స్. మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ అయితే G+1 హౌస్ అండి. ఈ హౌస్ వచ్చేసి మనకి ఈసీఐఎల్కి దగ్గరలో ఉన్న బండ్లగూడలో అయితే లొకేట్ అయి ఉంది. అండ్ ఈ హౌస్ వచ్చేసి మనకి 100% వాస్తుతో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఈసీఐఎల్కి దగ్గరలో ఉంటుందండి. ఈ హౌస్ వచ్చేసి G+1 హౌస్. మనం ఇప్పుడు వచ్చేసి పార్కింగ్ ఏరియాలోకి అయితే ఎంటర్ అయ్యాము. మనం పార్కింగ్ ఏరియాలో చూసినట్టయితే మనకి 1 కార్ అండ్ 2 బైక్స్ పట్టేంత ప్లేస్ అయితే లీవ్ చేశారండి. అండ్ మనకి బోర్ కూడా అవైలబుల్గా ఉంది అండ్ మంజీరా కూడా అవైలబుల్గా ఉంది. మనం వీడియోలో కనుక చూస్తున్నట్టయితే మనం ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి అయితే ఎంటర్ అయ్యామండి. గ్రౌండ్ ఫ్లోర్లో చూసినట్టయితే మనకి చక్కటి పెయింటింగ్స్తో అయితే ఆకర్షణీయంగా అయితే పెయింటింగ్ చేయడం అయితే జరిగిందండి. అండ్ మనకి టీవీ లాంచ్ చేసుకోవడానికి ఏరియా కూడా ఇచ్చారు. అండ్ మనం చూసినట్టయితే ప్రతి ఒక్క రూమ్కి ఫాల్ సీలింగ్ అయితే అవైలబుల్గా ఉంది. మనం ఇప్పుడు వచ్చేసి డైనింగ్ ఏరియాకి అయితే ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ చూసినట్టయితే మనం డైనింగ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి పూజా గది విత్ అటాచ్డ్ ఓపెన్ కిచెన్ అంటే ఉందండి. ఇది వచ్చేసి మనకి ఈ హౌస్కి ఎయిర్ అండ్ లైట్ అయితే ఎక్కువగా ఉంటుంది. మనం కిచెన్లో కనుక చూసినట్టయితే మనకి వెంటిలేషన్ విండో అండ్ ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి షెల్ఫ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో అవైలబుల్గా ఉంటుంది. మనకి రోడ్ ఫేసింగ్ వచ్చేసి 30 ఉంటుంది, డెప్త్ వచ్చేసి 48 ఉంటుందండి. ప్రాపర్టీ డీటెయిల్స్కి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళైతే లైక్ చేయండి. అండ్ మీలో ఎవరైనా హౌస్ కానీ ప్లాట్ కానీ మా ఛానల్ ద్వారా సేల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీలో ఎవరైనా ఈ హౌస్ నచ్చినట్టయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ మనకి పార్కింగ్ ఏరియా కూడా ఉంది. ఈ హౌస్ వచ్చేసి G+1 హౌస్ అండి. మనకు ఓపెన్ కిచెన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మీలో ఎవరైనా ఓపెన్ ఫ్లాట్ నుండి హౌస్ సేల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు మనం వచ్చేసి సెకండ్ బెడ్రూమ్కి అయితే ఎంటర్ అయ్యామండి. ఇక్కడ మనకి షెల్ఫ్స్ అండ్ ర్యాక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనం థింగ్స్ స్టోర్ చేసుకోవడానికి విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. ఈ రూమ్కి వచ్చేసి మనకి వెంటిలేషన్ విండో, షెల్ఫ్స్ విత్ ఫాల్ సీలింగ్ అండ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి. మనం ప్రాపర్టీ డీటెయిల్స్కి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మనం ప్రాపర్టీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి 160 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఈ హౌస్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారండి. ఈ హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. మనకి రోడ్ ఫేసింగ్ వచ్చేసి 30 ఉంటుంది, డెప్త్ వచ్చేసి 48 ఉంటుంది. ఎస్ఎఫ్టీ వచ్చేసి 2600 ఎస్ఎఫ్టీ రావడం అయితే జరిగిందండి. అండ్ ఈ ప్లాట్కి అయితే బెస్ట్ రీజనబుల్ ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు, 1,10,00,000 అండి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు. మనం ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఎంటర్ అవుతున్నామండి. మనం ఫస్ట్ ఫ్లోర్లో చూసినట్టయితే మనకి ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా చక్కగా కనిపిస్తుందండి. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఎంటర్ అవుతున్నాము. ఎంటర్ అవ్వే ముందు మనం ఒకసారి మెయిన్ డోర్ అయితే చూసుకుందామండి. మెయిన్ డోర్ కూడా చాలా చక్కగా పెద్దగా ఉందండి. ఇది వచ్చేసి హాల్ అండి. ఇది కామన్ రూమ్లో మనకి చూసినట్టయితే ఫాల్ సీలింగ్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఆకర్షణీయంగా పెయింటింగ్ అయితే చేయడం జరిగిందండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా చూసినట్టయితే మనకి చాలా చక్కగా పెద్దగా అయితే అవైలబుల్గా ఉంది. అండ్ మనకి కిచెన్ కూడా అటాచ్డ్ ఉందండి. సేమ్ గ్రౌండ్ ఫ్లోర్ లాగానే ఫస్ట్ ఫ్లోర్లో కూడా అవైలబుల్గా ఉందండి. ఈ ప్లాట్కి అయితే బెస్ట్ రీజనబుల్ ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు, 1,10,00,000 అండి. మీరు ఎవరైనా ఓపెన్ ప్లాట్ నుండి హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. తక్కువ బడ్జెట్లోనే, మీరు అనుకునే బడ్జెట్లోనే మీకు హౌస్ కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి. అండ్ మనం ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నాము. బెడ్రూమ్లో చూస్తున్నట్టయితే మనకి వెంటిలేషన్ విండో కూడా అవైలబుల్గా ఉంది అండ్ ఫాల్ సీలింగ్ కూడా ఉంది. అండ్ మనకి విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా అవైలబుల్గా ఉందండి.
మనం వచ్చేసి సెకండ్ బెడ్రూమ్కి అయితే ఎంటర్ అయ్యామండి. సెకండ్ బెడ్రూమ్లో చూసినట్టయితే మనకి చక్కటి వెంటిలేషన్ విండో అండ్ ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి మనకి షెల్ఫ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఎవరైనా మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళైతే లైక్ చేయండి. అండ్ మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే ఓపెన్ కిచెన్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ మనకి కామన్ రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. మీలో ఎవరైనా మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళైతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఓపెన్ ప్లాట్ ఉండి హౌస్ సేల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీరు అనుకునే బడ్జెట్లోనే మీకు హౌస్ సేల్ చేసి కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి. మీలో ఎవరైనా మా ఛానల్ ద్వారా హౌస్ కానీ ప్లాట్ కానీ సేల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు మనం వ్యూ అబ్జర్వ్ చేయడానికి అయితే పైకి అయితే వచ్చామండి. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఏరియా వచ్చేసి మనకి డీసెంట్ అండ్ పీస్ఫుల్ ఏరియా. మనం లొకేషన్ హైలైట్స్ కోసం చూసినట్టయితే మనకి కాలేజెస్, స్కూల్స్ అండ్ గ్రాసరీ షాప్స్ అన్నీ నియర్ బై ఉంటాయండి. చూడడానికి చాలా డీసెంట్ అండ్ పీస్ఫుల్ డిగ్నిఫైడ్ ఏరియా అండి. ఇది వచ్చేసి మనకి ఈసీఐఎల్కి దగ్గరలో ఉన్న బండ్లగూడలో అయితే లొకేట్ అయి ఉంది. వీళ్ళు ఎవరైనా మా ఛానల్కి